ఇలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి వచ్చిన మన పెళ్లి రోజు. మీ పెద్దనాన్న హెల్త్ కండిషన్ బాగాలేదు. ఈ టైంలో నువ్వు నిజం చెప్పావంటే అన్నయ్య అస్సలు తట్టుకోలేరు. వాడు కాంట్రాక్టులు గెలుస్తూనే ఉన్నాడు, పైకి ఎదుగుతూనే ఉన్నాడు. ఆ రాజా అంతు చూడందే నేను నిద్రపోను పెద్దనాన్న. జీవితంలో అన్నీ చూశానమ్మా, కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు. వాడి నాశనం తప్ప. అదొక్కటే చూడగలిగితే చాలు. ఆ ఆనందంలో ఆ క్షణమే నా గుండె ఆగిపోయినా నాకు బాధ లేదు. మీ కోరిక తీర్చడానికి నేనున్నాను కదా పెద్దనాన్న. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. దీని గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేను ఫోన్ చేసినా చేయకపోయినా పట్టించుకోవద్దు. మీ కోరిక తీర్చే బాధ్యత నాది, సరేనా? నీ మాటలు విన్నాక మళ్ళీ నాకు శక్తి వచ్చిందమ్మా. నేను గెలుస్తాను అన్న నమ్మకం వచ్చింది. నా మీద మీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఇక మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. రాజాని ఎలా పడగొట్టాలో నేను చూసుకుంటాను. మళ్ళీ మన కుటుంబాన్ని ఎలా నిలబెట్టాలో మీరు చూసుకోండి చాలు. అలాగేనమ్మా. ఇప్పటికే వచ్చి చాలాసేపు అయింది. వెళ్దాం పద పెద్దనాన్న. అవునవును, నువ్వు ఎక్కువసేపు బయటున్నా ఎక్కడికి వెళ్ళావన్న అనుమానం వస్తుంది. పద. ఆగో! ఎక్కడి నుంచి వస్తున్నావు? అడిగేది నిన్నే. అది అది ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తున్నాను. ఎవరా ఫ్రెండ్? మీ పెద్దనాన్న? చాటుగా నువ్వు వెళ్ళి కలిసినంత మాత్రాన ఎవ్వరికీ తెలియదు అనుకున్నావా? నువ్వు ఎందుకొచ్చావో తెలిసి నిన్ను నా ఇంట్లో ఉంచడం నాది తప్పు. నా మీద గెలవలేక, నన్ను ఎదిరించలేక చివరికి మీ పెదనాన్న నిన్నడ్డు పెట్టుకున్నాడా? రాజా, అసలేం జరిగిందో నీకు తెలీదు. నోర్మై! భార్యని అంటూ వచ్చావు, ప్రేమ అభిమానం అన్నావు, చాటు నుంచి నన్ను దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేశావు, చివరికి నన్ను చంపే ప్రయత్నం కూడా చేశావు. అయినా ఎక్కడో మారావు అన్న చిన్న నమ్మకంతో నిన్ను ఏమీ అనకుండా వదిలేశాను. కానీ నీ పెద్దనాన్నతో నీ మాటలు విన్న తర్వాత అర్థమైంది నువ్వు మారవు అని. లేదు రాజా, నేను మారాను. నిన్ను నాశనం చేయాలని ఈ ఇంట్లో అడుగుపెట్టిన మాట నిజమే. కానీ నీ మంచితనం అర్థమయ్యాక, నీ గురించి నిజం తెలిసాకే నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకే నీకు దగ్గర అవ్వాలని చూశాను. వదో! నీ మాటలు వినడం, నిన్ను ఇంకా నా ఇంట్లో ఉంచడం అంటే నా ఓటమికి నేనే ఎదురు వెళ్ళడం. ఈ క్షణం నుంచి నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నూకాలు
రాజా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను మా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళింది నిజం, కానీ మా పెద్దనాన్న దగ్గర నేను అలా మాట్లాడడం తప్పని పరిస్థితి అయింది. ఏయ్, నువ్వు నీ పరిస్థితులు నాకు అనవసరం. మర్యాదగా బయటకెళ్తావా, మెడ పట్టుకొని గట్టమంటావా? లేదు, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నన్ను నమ్ము రాజా. ఇంకా ఎందుకే ప్రేమ గీమా అని డ్రామాలు? పదా. రాజా, రాజా, రాజా. మళ్ళీ నా కంటికి కనిపించావా, నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. భార్యని అని నా ఇంట్లో అడుగుపెట్టి నా నాశనాన్ని, చివరికి నా ప్రాణాలే తీయాలి అనుకున్న నువ్వు ఒక భార్యవా? ఛీ! నువ్వులో ఆ సామాన్ తీసుకురా. అలాగే బాబు, ఇదిగోండి. ఓ అలాగే వెళ్తాను, కానీ నిజం తెలిసిన రోజు నువ్వే బాధపడతావు. ఆ రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. అప్పటి వరకు మళ్ళీ ఇంటి మొహం కూడా చూడు. ఏమైందమ్మా? అమ్మా, చందు, చందు, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? రాజాని నేను అర్థం చేసుకున్నా. రాజా నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోడని నాకు అర్థమైపోయిందమ్మా. రాజాని అపార్థం చేసుకుని ఒకప్పుడు నేను ఏ తప్పు చేశాను, ఈరోజు రాజా కూడా అదే తప్పు చేస్తున్నాడు. మళ్ళీ రాజా నేను ఒకటవుతాం అనుకున్నాను. రాజాని మన కుటుంబంలోకి తీసుకొస్తాను అనుకున్నాను. ఇక అది ఎప్పటికీ జరగదమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? పెద్దనాన్న ఫోన్ చేసి మాట్లాడాలి అంటే నేను హోటల్కి వెళ్ళాను. అక్కడ పెద్దనాన్నతో నేను మాట్లాడడం రాజా వినేశాడు. నా దగ్గరే ఉంటూ నా నాశనాన్ని కోరుకునే నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అని బయటికి గెంటేశాడమ్మా. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. నేను ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందే. విన్నారా? భర్తతో హాయిగా కాపురం చేసుకోవాల్సిన చందు అవమానపడి ఇంటికొచ్చేసింది. అందుకు కారణం ఎవరో తెలుసా? మీ పగలు ప్రతీకారాల కోసం దాని జీవితాన్ని ఎందుకండి నాశనం చేస్తారు? కన్నవాళ్లుగా ఆడపిల్ల జీవితం అత్తారింట్లో సంతోషంగా గడిచిపోవాలని కోరుకోవాలి గాని ఇదేంటండి?
భర్తని నాశనం చేయమని భార్యని పంపిస్తారా? ఇప్పుడు నాశనం అయ్యింది ఎవరి జీవితం? మన బిడ్డ జీవితమేగా. పద్ధతిగా పెళ్లి చేయలేకపోయాం, సంప్రదాయంగా కాపురానికి పంపించలేకపోయాం, అవేవీ చెయ్యకపోగా సరిగ్గా కాపురం కూడా చేయనివ్వలేకపోయాం. చూడండి ఎలా వెళ్ళిందో అలాగే వచ్చేసింది. మన పిల్లల జీవితాలు నాశనం చేసే ఈ పగలు మనకెందుకండి? ఎవరిని ఉద్ధరించడానికి? మీ ఆవేశానికి మన జీవితాలు ఎలాగూ కష్టపడుతున్నాయి. దాని జీవితం కూడా కష్టంలోకి నెట్టారు కదండి. మెడలో తాళుంది, భర్త లేడు. అత్తవారిల్లుంది, కాని రానివ్వరు. మీ ఆవేశంతో భర్త ఉండే లేని దానిలా బ్రతకమని దీని నుదుటన మీరే రాత రాశారు కదండి. పదమ్మ చందు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేశాడ్రా. వాడి మీద పగ తీర్చుకోవడానికి చందు ఆ ఇంటికి వెళ్ళడం ఒక అవకాశం అనుకున్నాను, కానీ చందు జీవితం నాశనం చెయ్యాలి అని నేనెందుకు అనుకుంటాన్రా? ఏ అది నా కూతురు కాదా? ఏం మాట్లాడమంటావు అన్నయ్య? తమ్ముడిగా నీ మాట కాదనలేను, మరిదిగా వదిన బాధపడుతుంటే చూడలేను, నా కూతురికి భవిష్యత్తు లేకుండా పోతుంటే భరించలేను. మన టైం బాలేదన్నయ్య. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. ఇందులో ఎవరి తప్పు లేదు. పైన కూర్చొని ఒకరు ఆడిస్తుంటారే, ఆయనదే తప్పు. ఆయన ఆడించినట్టు మనం ఆడాలి, తప్పదు. నూకాలు, ఏమైంది నూకాలు? అలా ఉన్నావేంటి? రాజా ఏడి? పైనున్నారమ్మా. చందు ఎక్కడుంది? నిన్నే అడిగేది. చందు ఎక్కడా? ఇంకెక్కడ సెందమ్మా, రాజబాబు తిట్టి బయటికి పంపించేస్తున్నారు. పంపించేశాడా? ఎక్కడికి? ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నారు. అసలు ఏమైంది నూకాలు? రాజా, చందు ఎక్కడా? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నువ్వు పంపించేశావా? తెలిసినప్పుడు అడగడం ఎందుకు? చందుని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? తను మారింది రాజా. ఇంతకు ముందు తన ప్రవర్తనకి ఇప్పటి తన ప్రవర్తనకి చాలా తేడా ఉంది. నాకేం తేడా కనిపించడం లేదు. నీకన్నా దగ్గరగా నేను చూశాను. నువ్వు కోపంలో చూశావు, నేను మామూలుగా చూశాను. నీకన్నా దగ్గరగా ఈ రోజు నేను చూశాను. లేదు రాజా, చందుని బయటికి పంపించేసి తప్పు చేశావు. వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడిన మాటలు నేను విన్నాను. తను నీ మీద ప్రేమతోనే ఆ రోజు బయటకు వెళ్లి మళ్ళీ వచ్చింది. నీ మీద హత్య ప్రయత్నం జరిగినందుకు తనెంత అల్లాడిపోయిందో నాకు తెలుసు. నటన, అదంతా నటన మాధవి.
తన మాటలు చేష్టలు నువ్వు నమ్మచ్చు, నేను నమ్మను. మంచిగా నటిస్తూనే నా వెనక నన్ను ఎలా నాశనం చేయాలా అని వాళ్ళ పెదనాన్నతో కలిసి ప్లాన్ చేస్తుంది. నువ్వు పొరపాటు పడుతున్నావు రాజా. హోటల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నా కళ్ళతో నేను చూశాను, నా చెవులారా నేను విన్నాను. నన్ను ఎలా పతనం చేయాలో ఆ రామ్ ప్రసాద్ చెప్తుంటే అన్నిటికీ చందు సరే అంటుంది. నిజంగా మారుంటే అతనితో అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అలా చాటుగా కలవాల్సిన అవసరం ఏముంది? లేదు, చందు అలా చేయదు. అలాగే చేస్తోంది. తని మొహం చూసి నువ్వు అమాయకురాలనుకోవద్దు. ఆ అమాయకత్వం పైకే, లోపలంతా విషమే. అలాంటిది నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే బయటకు పంపించేశా. రాజా, వద్దు మాధవి, ఇంకా తన గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ రోజు నుంచి తన పేరు కూడా ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. అంకుల్, అంకుల్, సంతోష్, అంకుల్, ఏమైపోయారు అంకుల్? మీకోసం ఎంత ట్రై చేస్తున్నానో తెలుసా? ఇంటికి వెళ్తే వాడెవడో వాచ్మెన్ మీరు ఇల్లు అమ్మేశారు, ఎటో వెళ్ళిపోయారు అన్నాడు. ఫోన్ చేస్తే కలవదు. అసలు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో అర్థం కాక మీకోసం ఎంతగా వెతుకుతున్నానో తెలుసా? అంటే సంతోష్, కొంచెం పరిస్థితులు బాగాలేక. ఎంత పరిస్థితి బాగోలేకపోతే మాత్రం ఫోన్ చేయొచ్చు కదా అంకుల్. అయినా అంత మంచి ఇల్లు అమ్మేయటమేంటి? ఓకే, అమ్మేశారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు సంతోష్. భలేవారు అంకుల్ మీరు. మమ్మీ డాడీ కూడా ఇండియా రావాలనుకుంటున్నారని చెప్పానా? అంటే అన్నయ్యతో ఒకసారి మాట్లాడి నీకు కాల్ చేస్తానని చెప్పాను కదా, అన్నయ్యతో మాట్లాడడం కుదరలేదు. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అంకుల్, ఎందుకంటే మమ్మీ డాడీ కూడా వచ్చేశారు. మీ మమ్మీ డాడీ కూడా వచ్చేసారా? వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని కలవాలని, చందుని చూడాలని ఒకటే గొడవ. మీరేమో కనిపించలేదు. లక్కీగా ఈరోజు కలిశారు. పదండి, డాడీ మీతో అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు. అంటే వీలు చూసుకొని తర్వాత వచ్చి మాట్లాడతానని చెప్పు. నో, మీరు ఇప్పుడే వచ్చి మాట్లాడాలి. ఇలా మిమ్మల్ని కలిసి కూడా తీసుకురాలేదంటే డాడీ నన్ను తిడతారు. అలా కాదు, అర్జెంట్ వర్క్ ఉంది, ఈవినింగ్ వచ్చి కలుస్తానని చెప్పు. డాడీ అంతకన్నా అర్జెంట్ విషయం ఏదో మాట్లాడాలంటున్నారు. ముందు మీరు రండి, ప్లీజ్ రండి అంకుల్, రండి రండి. అదిగా సంతోష్, కూర్చోండి అంకుల్, అదిగా సంతోష్, కూర్చోండి అంకుల్. రండి అంకుల్.
ఏంటి అంకుల్ ఇంకా ఆలోచిస్తున్నారు? రండి, పదండి. మమ్మీ, డాడీ, ఎవరొచ్చారో చూడండి. కృష్ణ, అరే కృష్ణ, రే ఏమైపోయావురా? మేము ఇండియా వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? మేము వచ్చినప్పటి నుండి సంతోష్ మీకోసం వెతుకుతూనే ఉన్నాడు. ముందు ప్రశాంతంగా కూర్చొనివ్వండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఓ ఐఎమ్ సారీ, ప్లీజ్ కమ్. రా రా కూర్చో. హౌ ఆర్ యూ కృష్ణ? ఫైన్ అండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇంకేంట్రా? అవును, ఆ ఇల్లు అమ్మేశారట. ఆ ఇల్లు అంటే నీకు చాలా సెంటిమెంట్ కదరా? తప్పలేదురా. ఆ, ఏంట్రా అలా డల్గా ఉన్నావు? ఏం లేదు కానీ మీరు ఎలా ఉన్నారు? యుఎస్లో మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా? టాపిక్ మార్చొద్దు కృష్ణ. సంథింగ్ ఈజ్ రాంగ్. చెప్పు, ఎనీ ప్రాబ్లం?